ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో 3ని మీరు తక్షణమే రద్దు చేయండి. జీవో 3 రద్దు చేయడానికి మాకు కోర్టు అడ్డం ఉందని చెప్తా ఉన్నారు. అది తప్పు మాట. కోర్టులో కేసీఆర్ గారు ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. కానీ మీరే కోర్టు కేసు వాపసు తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కోర్టు పేరు చెప్పి దయచేసి ఆడబిడ్డల గొంతు కొయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చిందని చెప్పి సాకు చూపిస్తూ ఉన్నారు. సాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. అదేవిధంగా బీహార్లో మీరు పొత్తున్నటువంటి ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. మరి బీహార్ చేయగలిగినప్పుడు, కర్ణాటక చేయగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డలకు వ్యతిరేకంగా జీవో ఎందుకు ఇచ్చిండ్రో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, మరి మహిళలతో పెట్టుకున్నోళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవ్వరు లేరు. అది దుర్యోధనుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు, కంసుడు కావచ్చు, మహిషాసుర మర్దనుడు కావచ్చు, ఎవరైనా సరే మరి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు మా ఆడబిడ్డలతో దయచేసి పెట్టుకోవద్దు, ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు. కలకంటి కంట కన్నీరు ఒరికితే ఏ రాజ్యం కూడా బాగుండదు, ఏ ఇల్లు కూడా బాగుండదు. కాబట్టి ఆడబిడ్డలకు దుఃఖం కలిగించే ఈ జీవోని తక్షణమే మీరు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆయన ముచ్చట్లు మాత్రం చెప్తాడు బాగా, ముఖ్యమంత్రి కాదు ముచ్చట్లు చెప్పే మంత్రిగా మిగిలిపోతాడు. ఇక మా ఆడబిడ్డలు చాలా మంది ఇలా శాపనార్థాలు పెట్టింది నిజమైతే ముచ్చటగా 3 నెలలే ఉండిపోయేటట్టు కూడా ఉన్నాడు ఆయన. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడే మాటలు కాదు. ఇక ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి, మానవ బాంబులమైతాం, అణుబాంబులమైతాం, అవన్నీ మీరు అవ్వాల్సిన అవసరం లేదు. మా ఆడబిడ్డలకు అండగా నిలబడండి, తప్పకుండా మిమ్మల్ని వాళ్ళు తలుసుకుంటారు, దీవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్లో హారిజాంటల్ పద్ధతిలో రోస్టర్ పాయింట్ తీసేయడం వల్ల అందరికన్నా ఎక్కువ అన్యాయానికి గురవుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలే. ఆ తర్వాత ఓసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఎక్కువగా నష్టం జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలే. కాబట్టి మరి వారి కోసం ఆలోచన చేసి తక్షణమే మీరు ఇచ్చినటువంటి జీవోని సమీక్ష చేసుకోండి. ఏది మాట్లాడినా ఎగతాళి చేయడం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఆలోచన చేస్తున్న పద్ధతి ఈ పార్టీలో కనబడతలేదు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, జనరేషన్స్ తరబడి ఉమెన్కి అన్యాయం జరిగే ఇష్యూ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఇక ఆయన ఎప్పుడు మాట్లాడినా ఇంకొక మాట అంటాడు, నేను చాలా గొప్పోని, నేను ఫైటర్ని, నేను రేసు గుర్రాన్ని అంటాడు. నాకైతే రేసు గుర్రం లెక్క అనిపిస్తలేడు, మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఏం పని చేస్తుండో, ఎందుకు మాట్లాడుతుండో, తొందరపడి ఎందుకు పని చేస్తుండో అర్థమవుతలేదు. మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 12 ఫార్మాసిటీలు పెడతామంటారు. తర్వాత ఇంకొక మాట, ఎలివేటర్ కారిడార్లు ఎందుకు కట్టిందని అప్పుడు అన్నారు మనని, నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు, మీరు కీలు గుర్రం, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు సప్పుడెక్కువ ఉంటుంది తప్పితే మీరెవ్వరికి కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి, కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మానేసి ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో 3ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.